హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియో చూపిస్తాను. నేను ఎలా అయితే చూపిస్తున్నానో మీరు అలానే చేయండి. చూడండి, చూస్తుంటేనే కర్రీ ఎంత బాగుంది కదా. ఇంకా నేను ఒక 1 kg చికెన్ తీసుకున్నాను. చూడండి బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను 1 kg చికెన్. ఇంకా 3 ఆనియన్స్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా 2 పచ్చిమిరపకాయలు పొడుగా కట్ చేసుకోండి. ఇంకా నేను ప్యాన్ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆ స్పూన్ చిన్నది కాబట్టి నేను 3 to 4 వేస్తున్నాను. పెద్ద స్పూన్ అయితే 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇంకా ఆయిల్ హీట్ అయిపోయింది. నేను చిటికెడంత జీలకర్ర వేస్తున్నాను. ఇంకా కరివేపాకు, ఇంకా ఆనియన్స్ ఏవైతే మనం 3 కట్ చేసుకుని పెట్టుకున్నామో అవి వేసేయండి. ఇంకా ఇవి బాగా డీప్ ఫ్రై చేసేయండి. ఇంకా పచ్చిమిరపకాయలు మనం 2 కట్ చేసుకొని వేసుకోండి. కారం కూడా వేసుకోవచ్చు, కాకపోతే పచ్చిమిరపకాయలు కొంచెము కారం కొంచెం వేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. చిటికెడంత పసుపు వేయండి. ఇంకా బాగా కలపండి. ఈ చికెన్ మటుకు చాలా బాగుంటుంది దోశలకు కానీ అన్నంలోకి కానీ. చూడండి, ఇవి బాగా ఫ్రై అయిపోయాయి, డీప్ ఫ్రై అయిపోయాయి. ఇంకా మనము అల్లం పేస్ట్ వేసుకున్నాము. నేనైతే ఇంట్లో చేసుకున్న పేస్ట్ వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేయండి. ఇంకా అల్లం కూడా బాగా వేగాక మనం ఏవైతే టమాటాలు తీసుకుంటామో 4 నుంచి 5 టమాటాలు నేను తీసుకున్నాను, కట్ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి, ఇంకా నేను వేస్తున్నాను. చూడండి, బాగా ఎర్రగా పండిన టమాటాలు, కచ్చి వేయకండి, బాగా మాగినవి అయితే వేయండి. కర్రీ చాలా బాగుంటుంది. ఇంకా ఇవి తొందరగా వేగనీకో చిన్న చిటిక తగినంత ఉప్పు వేయండి. ఉప్పు వేస్తే త్వరగా వేగిపోతాయి. కర్రీ కూడా చాలా బాగా ఉంటుంది, టేస్టీగా. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసేయండి, అదంతా గ్రేవీ లాగా అయిపోనీకే. ఇంకా మనం ఏదైతే 1 kg చికెన్ వాష్ చేసుకొని పెట్టుకున్నామో వాష్ చేసుకున్నాక మంచినీళ్ళతో మళ్ళీ కడుక్కోండి, బోర్ వాటర్ కాకుండా. చూడండి, అలానే పెట్టేసాను. ఇంకా మూత తీసి చూడండి, టమాటా అంతా 0.5% వేగిపోయింది. ఇంకా మనము చికెన్ ఏదైతే వాష్ చేసుకొని పెట్టుకున్నామో 1 kg, చూడండి నేను పక్కన చూపిస్తున్నాను, అది వేసుకోండి. ఫ్లేమ్ హైలో పెట్టండి, లోలో కాకుండా. అది మనం చికెన్ వేస్తుంటేనే ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది ఆ వేడికి. చూడండి, నేను 1 kg చికెన్ వేసుకున్నాను. చూడండి, కడిగిన నీళ్ళంతా కింద వచ్చేసాయి. చూడండి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చూడండి మనము చికెన్ వేస్తుంటేనే వాటర్ అనేది వచ్చేస్తుంది. బాగా కలపండి. టమాటాలు, ఆనియన్స్ అంతా మనం ఏవైతే ముందు వేసామో ఆ చికెన్కి మసాలా పట్టనీకే. ఇంకా మనము ఒక 15 నుంచి 20 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసేయండి. దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇంకా ఒక చిటికెడంత ఉప్పు వేయండి, ఎందుకంటే చికెన్ కొంచెం ఉడకనీకే త్వరగా వేగిపోతుంది అనేసి నేను కొంచెం ఉప్పు వేస్తాను. చూడండి, బాగా కలపండి. ఇంకా ఒక 15 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనిచ్చండి హై ఫ్లేమ్లో. చూడండి, మూత తీసి చూడండి, వాటర్ అంతా వచ్చేసాయి. ఈ చికెన్ కర్రీలో చాలామంది చికెన్ ఉడకదనేసి వాటర్ వేస్తుంటారు. వాటర్ వేయకుండానే నేను ఈ చికెన్ చేస్తున్నాను. మీరు కూడా అలానే చేయండి. దోశలకి, సంగట్లోకి చాలా బాగుంటుంది చికెన్ మటుకు. ఇంకా మూత పెట్టేసేయండి. ఇంకొక 10 నిమిషాల తర్వాత చూడండి, వాటర్ అంతా వచ్చేసింది. మనం వాటర్ పోయాల్సిన అవసరమే లేదు. ఈ కర్రీ మటుకు చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు మనం కావాల్సిన మసాలా అంతా వేసుకునేస్తాము దీంట్లో. మనం ముందుగానే పచ్చిమిరపకాయలు 2 వేసాం కదా, అందుకని కారం తక్కువగా వేస్తున్నాను. చూడండి, 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇంకా హాఫ్ స్పూన్ వేస్తున్నాను. ఇంకా
ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఈ చిన్న స్పూన్ కాబట్టి 2 వేస్తున్నాను. పెద్ద స్పూన్ అయితే మీరు 1 స్పూన్ వేయండి సరిపోతుంది. ఇంకా ఎవరెస్ట్ చికెన్ మసాలా ప్యాకెట్ దొరుకుతుంది, అది వేసుకోండి. నేనైతే కొలతలు లేకుండా వేసుకుంటున్నాను. మీకు కొలతలతో కావాలంటే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి పెద్ద స్పూన్తో. ఇంకా గరం మసాలా ఎవరెస్టే, అది 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. గరం మసాలా ఎక్కువ వేయకండి, చిటికెడు అంతా వేయండి సరిపోతుంది. చూడండి ఇవన్నీ మసాలా అంతా వేస్తున్నాను కదా, ఉడుకుతుంది చికెన్ కూడా. ఇంకా చిటికెడంతా ఉప్పు వేయండి, ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇంకా ఇవన్నీ మనం ఏవైతే వేసామో అవన్నీ బాగా కలుపుకోండి. చూడండి కలుపుతుంటేనే చికెన్ అనేది మనకి నోరు ఊడుతుంది కదా, వాటర్ అన్నీ వచ్చేస్తున్నాయి నోట్లో, తినాలనిపిస్తుంది కదా. ఇది చాలా ఈజీ అండి, అసలు చాలా బాగుంటుంది కూడా. ఇంకా అన్ని మసాలాని వేసుకునేసాం కదా, ఇంకా ఒక 20-25 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి మూత పెట్టేసి. చూడండి నేను మూత తీసి చూపిస్తున్నాను. చూడండి వాటర్ కూడా వచ్చేస్తుంది చికెన్లో, చికెన్ అంతా ఉడికినప్పుడు వాటర్ అంతా వచ్చేస్తుంది కదా. ఇది నాటుకోడి కాదు, మామూలు కోడి, బాయిలర్ కోడి, అందుకని త్వరగా వేగిపోతుంది. వాటర్ అనేది అవసరం లేదు. నాటుకోడికి అయితే వాటర్ అనేది ఉండాలి. చూడండి ఈ విధంగా సూప్ అనేది వచ్చేసింది దాంట్లో. చూడండి ఇంకా ఆల్మోస్ట్ 50% పైనే ఉడికిపోయింది. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నాను, మీరు కూడా అలానే ఉడికించండి. మీకు కుక్కర్లో పెట్టి ఉడికించాలి అనుకుంటే చికెన్ ఒక 50% ఉడికినాక వాటర్ వేయకుండానే ఒక విజిల్ పెట్టేయండి కుక్కర్లో, త్వరగా అయిపోతుంది. చూడండి ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా మీకు కావాలంటే ఉప్పు, కారం అవన్నీ సరిపోయా లేవో చూసుకొని, మీకు అన్నీ సరిపోయి ఉంటే ఏం వేయాల్సిన అవసరం లేదు. ఉప్పు పాడు తక్కువ ఉంటే చిటికెడంత వేసుకోండి. దోశలోకి అయితే ఈ గ్రేవీ లాగా సరిపోతుంది. ఇంకా మీకు సంగటిలోకైనా సరిపోతుంది, అన్నంలోకైనా సరిపోతుంది. ఇంకా తగినంత కొత్తిమీర వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇల్లంతా వాసన వచ్చేస్తుంది చికెన్, అయ్యో ఇంకా ఎప్పుడెప్పుడు అయిపోతుంది తినాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా మూత పెట్టేసేయండి. ఇంకొక 10 నిమిషాలు చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ ఉడికిందా లేదా చూడండి, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. చూడండి నేను మూత తీసినప్పుడు ఆ వేడి అనేది వచ్చేస్తుంది. చూడండి నేను చూపిస్తాను, చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా మీకు కొత్తిమీర వేసుకోవాలనుకుంటే మళ్ళీ చిటికెడంత కొత్తిమీర వేసుకోండి. చూడండి చికెన్ ఉడికిపోయింది. చూడండి నేను స్పూన్ పెట్టి చూపిస్తున్నాను, చికెన్ మొత్తం ఉడికిపోయింది. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను ప్రతి ఒక్క వీడియో మీకు సింపుల్గా, ఈజీగా, టేస్టీగా మీకు వీడియో పెడుతూ ఉంటాను. మా ఛానల్ని చూడండి. ఇంకా నేను పక్కన దోశ పోస్తూ చికెన్ చేస్తున్నాను, మీరు కూడా అలా అయినా చేసుకోవచ్చు. చూడండి చికెన్ చూస్తుంది ఎంత బాగుందో.